ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యుండి ఇప్పుడు ఐబీ కరికులం మీద ఎలాంటి కామెంట్స్ చేశారో చూడండి, మీకు వీడియో చూపిస్తాను. ఐబీ వాళ్ళు తీసుకురాలేదండి. దే ఆర్ నాట్ బ్రాట్ ఐబీ. వేర్ ఇస్ వన్ ఐబీ స్కూల్? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ గా సత్యబాబు గారు నేను సూట్ గా ప్రశ్నిస్తున్నాను. ఒక్క ఐబీ స్కూల్ కట్టారా మీరు? ఒక్క కేంబ్రిడ్జ్ స్కూల్ మీరు కట్టారా? లాస్ట్ రెజిమ్ లో ఏం జరిగింది అసలు ఐబీ కరికులం మీద? మన గవర్నమెంట్ స్కూల్స్ అన్నిట్లో ఐబీ కరికులం టీచ్ చేయడానికి కావాల్సిన టీచర్స్ ట్రైనింగ్ అవ్వచ్చు, వివిధ రకాల కెపాసిటీ బిల్డింగ్ అనేది 2024 to 2025 అకాడమిక్ ఇయర్ లో జరుగుతుంది. 2025-26 అకాడమిక్ ఇయర్ నుంచి ఫస్ట్ గ్రేడ్ తో ఐబీ కరికులం ని స్టార్ట్ చేసి ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క గ్రేడ్ ని పెంచుకుంటా నెక్స్ట్ 10 years లో ఫస్ట్ గ్రేడ్ నుంచి 10th గ్రేడ్ దాకా కంప్లీట్ గా ఐబీ కరికులం నే మన గవర్నమెంట్ స్కూల్స్ లో టీచ్ చేసేలాగా, ఆ కరికులం ని కంప్లీట్ గా అడాప్ట్ చేసుకునేలాగా ప్లాన్ ని రిలీజ్ చేశారు జగన్ గారు. మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యి ఉండి ఐబీ కరికులం స్కూల్ కట్టారా, కేంబ్రిడ్జ్ స్కూల్ కట్టారా, ఈ మాట్లాడుతున్నారేంటి? అసలు మీకు ఈ ప్లాన్ గురించి ఒక్క డీటెయిల్ అన్నా తెలుసా? అసలు మీరేమంటారు సార్? ఐబీ స్కూల్స్ ఒకటైనా కట్టారా, కేంబ్రిడ్జ్ స్కూల్ ఒకటైనా కట్టారంటారా? సార్ మీకు తెలియదు కాదు, పేద పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ లో చదివే పిల్లల్ని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లి గ్లోబల్ గా వాళ్ళని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో పెట్టాలి అని పూనుకుంటే ఒక లెక్క, జగన్ గారి టైంలో చూసాం. ఇప్పుడు మీ టైంలో ఆ ఐబీ కరికులం లేదు, ఈ సిబిఎస్ఈ లేదు, ఇంగ్లీష్ మీడియం నుంచి తెలుగు మీడియం అంటున్నారు. ఇవన్నీ చేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కాదు కదా, కనీసం సరైన నీట్ బేసిక్ బేర్ మినిమం ఎడ్యుకేషన్ వస్తుందా అనే సిచ్యువేషన్ లో మీరు ఈ పేద పిల్లల్ని, వాళ్ళ ఫ్యామిలీస్ ని, వాళ్ళ ఫ్యూచర్ ని ఈడ్చి అవతల పడేస్తున్నారు.